చాలా అంటే చాలా ఎలా అంటే అలా ఉందన్నమాట. అంటే న్యూస్ చూసి, యూట్యూబ్ చూసి అన్నిట్లో కరోనా, కరోనా, కరోనా ఇట్స్ టోటలీ డిస్టర్బింగ్. అంటే పానిక్ అయిపోతున్నాము. సో జస్ట్ ఫ్రీ యువర్ సెల్ఫ్, అందరూ జాగ్రత్తగా ఉండండి, ఫ్రీగా ఉండండి, డోంట్ వరీ అబౌట్ ఇట్. కొంచెం దాని గురించి వదిలేసి మీరు కొంచెం బిజీ అయిపోండి మీ గురించి మీరు. సో నేను కూడా అదే ప్లాన్ చేస్తున్నాను ఇవాళ. సో ఐ వాంట్ టు కీప్ మై సెల్ఫ్ బిజీ. సో నేనైతే ఇవాళ వ్లాగ్ షూట్ చేయబోతున్నాను. సో నేనైతే ఇవాళ ఒక చిన్న ఫేస్ మాస్క్ చూపిస్తాను. ఐ మీన్ లైక్ నేను అందరికీ తెలిసిందే, ఫేస్ మాస్క్ చేసుకొని హెడ్ బాత్ చేసుకొని దెన్ నాకు ఒక శారీ వచ్చిందనమాట. సో ఆ శారీ కట్టుకొని ఆ శారీ గురించి చెప్పి, ఇంకా నేను నేను ఇండియా నుంచి దుబాయ్ నుంచి రాగానే ఇక్కడ షాపింగ్కి వెళ్ళామన్నమాట. సో లైక్ ఆఫ్టర్ 1 or 2 weeks. సో అక్కడ కొన్ని 1 gram గోల్డ్ జ్యువెలరీ చూపిస్తాను. అండ్ చాలామంది నన్ను సిల్వర్ గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో వాటి గురించి కూడా ఆన్సర్ చేస్తాను. సో కీప్ వాచింగ్. ముందైతే మనం ఒక ప్యాక్ అయితే చేసేసుకున్నాం. సో చూసేయండి. సో ముందైతే ఒక బౌల్లో ఒక కాఫీ పౌడర్ తీసుకోవాలి. 1 to 2 tablespoon కాఫీ పౌడర్. అది సన్ రైజ్ కాఫీ పౌడర్ ఏదైనా అవ్వచ్చు. కాఫీ పౌడర్ అండ్ దీంట్లో కొంచెం మిల్క్. చాలా అంటే చాలా లూజ్గా చేసుకొని ఆ పేస్ట్ వాటరీగానే ఉండాలి, మరి థిక్గా చేసుకోకండి, బికాస్ ఎక్కువసేపు పడుతుంది ఆరడానికి. ఇలా అయితే మనకి 5 to 10 minutesలో ఆరిపోతుంది. సో అలా చేసుకొని మనం ఫేస్కి ప్యాక్ లాగా అప్లై చేసుకోవడమే. సో ఫేస్ ప్యాక్ ఎందుకు అప్లై చేసుకుంటామంటే మనం ఏదో తెల్లగా అయిపోతామని కాదు, స్కిన్ టైట్ అయ్యి కొంచెం గ్లో కనిపిస్తుంది మన ఫేస్లో. కొంచెం ఏదైనా డార్క్నెస్ ఏదైనా ఉన్నా సరే, ట్యాన్ అలాంటివన్నీ పోతాయి అని చెప్పి ఫేస్ ప్యాక్ వేసుకుంటాము. ప్లీజ్ డోంట్ ఎక్స్పెక్ట్ ఇమీడియట్ కలర్ చేంజ్ అలాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఇట్స్ జస్ట్ ఫర్ ద స్కిన్ టైటనింగ్. అండ్ ఇది వచ్చేసి సారీ విచ్ ఇస్ ద సారీ విచ్ ఐఎమ్ గోయింగ్ టు టై. సో ఇలా అయితే సారీ కట్టేసుకున్నాను. హెడ్ బాత్ చేసి శారీ అయితే కట్టేసుకున్నాను. ఒకసారి అయితే శారీ చిన్న గ్లిమ్స్ అయితే చూపిస్తాను చూడండి, తర్వాత మళ్ళీ కంప్లీట్గా చూపిస్తాను. దిస్ ఇస్ హౌ ద శారీ ఈజ్. అండ్ బ్లౌజ్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను. సో డూ వాచ్ ద కంప్లీట్ వీడియో. సో దిస్ ఇస్ హౌ ద శారీ ఈజ్. ఇప్పుడు సీక్వెన్స్ శారీస్ మంచిగా రన్నింగ్లో ఉన్నాయి కాబట్టి యూ కెన్ ట్రై వన్ శారీ. So this is how the saree is. Yes, so ఇలా అయితే రెడీ అయిపోయాను. సో సింపుల్ సారీ అండ్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో ఈ బ్లౌజ్ వచ్చేసి నేను షీన్లో తీసుకున్నాను. కరెంట్లీ షీన్ మనకి ఇండియాలో అవైలబుల్ లేదు కాబట్టి, లేదన్నా ఫారెన్ కంట్రీస్లో ఉంటే కనుక యూ కెన్ ఆర్డర్ ఫ్రమ్ షీన్. అండ్ షీన్లో కనుక మీరు దిస్ అ సెక్షన్ కాల్డ్ యాజ్ బ్లౌజెస్ అని అయితే సెక్షన్ ఉంది. క్రాప్ టాప్స్ని దే కాల్ ఇట్ యాజ్ బ్లౌజెస్. సో ఆ సెక్షన్లో కనుక వెళ్తే మీకు బోల్డ్ వెరైటీస్ కనిపిస్తాయి. అండ్ దిస్ వాజ్ జస్ట్ అరౌండ్ 450 to 500. అండ్ మీరు ఇది అన్ని బ్లౌజెస్కి అన్ని శారీస్ మీదకి వాడుకోవచ్చు, వెరీ కంఫర్టబుల్. అండ్ ఈ శారీ డీటెయిల్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ శారీ నేను ఎవరు పంపించారు ఏమిటి, వీటిలో కలర్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు సీక్వెన్స్ శారీస్ చాలా ఫేమస్ కాబట్టి యూ కెన్ చెక్ ఇట్ అవుట్ అండ్ ట్రై ఇట్ అవుట్ ఆల్సో. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ వాళ్ళ వాట్సాప్ లింక్ ఇస్తాను. సో చెక్ ఇట్ అవుట్. అండ్ ఈ జ్యువెలరీ వచ్చేసి నేను ఇక్కడ లోకల్లో తీసుకున్నాను. ఇంకా చూపిస్తాను, చాలా తీసుకున్నాను. ఇది చాలా 2-3 weeks బ్యాక్ అయిపోయింది. నేనైతే ఇప్పుడు షాపింగ్కి వెళ్ళలేదు. 3 weeks బ్యాక్ ఆర్ 4 weeks బ్యాక్ వెళ్ళినప్పుడు తీసుకున్నవి ఇవన్నీ. సో ఇవి వచ్చేసి ఒక హోల్సేల్ షాప్లో తీసుకున్నాము. అండ్ ఇది కూడా అంతే, ఇది చైన్. సో నా దగ్గర సిల్వర్ బ్లాక్ బీట్స్ ఉంది కదా, సో సేమ్ అలాంటిదే ఇది కూడా, బట్ కొంచెం డిఫరెంట్. నార్మల్ 1 gram గోల్డ్ అండ్ వెరీ బడ్జెటెడ్, అరౌండ్ 500-600 అలానే తక్కువలో అనమాట. సో ఈ షాప్ డీటెయిల్స్ గురించి నేను కావాలంటేనే ఇస్తాను, బికాస్ దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ అ ప్రమోషనల్ వీడియో. సో హోల్సేల్ షాప్స్ అని చూస్తే మీకు తెలుస్తాయి చాలానే గుంటూరు విజయవాడలో. సో అదనమాట. ఇంకా చాలా జ్యువెలరీ తీసుకున్నాను, అవన్నీ కూడా చూపిస్తాను. చూపిస్తాను మీకు. అండ్ యా, that's all. I will show you some jewelry what I have taken. హెయిర్ అండ్ ఇంకొక విషయము, నేను న్యూ హెయిర్ కేర్ రొటీన్ స్టార్ట్ చేశాను. చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా, థిక్గా. అండ్ నేను అసలు జస్ట్ హెడ్ బాత్ చేసి అలా డ్రైకి వదిలిన హెయిర్ అనమాట. మైన్ ఈస్ కైండ్ ఆఫ్ వేవీ హెయిర్, నాట్ సూపర్ స్ట్రైట్ కానీ సూపర్ స్మూత్ కాదు, జస్ట్ వేవీ హెయిర్. నెక్స్ట్ డేకి ఇట్ విల్ బికమ్ స్మూత్, మంచి టెక్స్చర్డ్గా అవుతుంది. సో ఫస్ట్ హెడ్ బాత్ చేసినప్పుడు ఇలానే వేవీగా ఉంటుంది. బట్ హెయిర్ ఫాల్ అయితే అసలు ఆల్మోస్ట్ 90% హెయిర్ ఫాల్ అయితే తగ్గిపోయింది. నేను ఇంకొక
1-2 వీక్స్లో ఆ హెయిర్ కేర్ రొటీన్ కూడా షేర్ చేస్తాను. వెరీ ఎఫెక్టివ్ అండ్ అందరికీ బాగా నచ్చింది మా ఇంట్లో కూడా. సో ఐ విల్ షేర్ దట్ హెయిర్ కేర్ రొటీన్ ఆల్సో. సో ముందైతే నేను జ్యువెలరీ కూడా చూపించేస్తాను, సో చూసేయండి. సో ఐ టుక్ ఆల్ దీస్ ఐటమ్స్. నేను యాక్చువల్లీ 1 గ్రామ్ గోల్డ్ అంత కొనేదాన్ని కాదు, బట్ ఈ టైంలో ఏంటంటే బీయింగ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ బీయింగ్ అ యూట్యూబర్ యూ నీడ్ టు లుక్ డిఫరెంట్. అంటే కొంచెం మనం కూడా యూనో అట్రాక్టివ్గా ప్రతి డ్రెస్కి ఒక డిఫరెంట్గా యూనో యూ హ్యావ్ టు షో యువర్ సెల్ఫ్. సో అందుకు అనిపించింది. ప్లస్ యూనో ప్రతిసారి అన్నీ మనం గోల్డ్ పెట్టుకోలేము. అండ్ 1 గ్రామ్ గోల్డ్ అనమాట. సిల్వర్ బాగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో సిల్వర్ బాగా ఇష్టపడ్డాను, కానీ బట్ స్టిల్ నువ్వు ప్రతి డ్రెస్ మీదకి వీ కెనాట్ ఆల్వేస్ వేర్ గోల్డ్, రైట్? అండ్ అన్ని మోడల్స్ కూడా దొరకవు కాబట్టి నచ్చినప్పుడు కొన్ని అయితే తీసుకుంటాను. సో అలానే చాలా ఇయర్ రింగ్ సెట్స్ అయితే తీసుకున్నాను. మీరు నా ఛానల్ని ఫాలో అవుతుంటే మీకు తెలుస్తుంది ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇయర్ రింగ్స్. ఐ లవ్ ఇయర్ రింగ్స్ నెక్ సెట్స్ కన్నా. సో ఫస్ట్ వచ్చేసి ఐ టుక్ దిస్ చాంద్బాలీస్ విచ్ రియలీ లుక్ లైక్ గోల్డ్. ఎవరు చెప్పని కూడా చెప్పలేరు దీస్ ఆర్ నాట్ రియల్ గోల్డ్ అంటే కూడా. సో జస్ట్ లుక్ ఎట్ ద పీస్, దే ఆర్ pretty nice. And imagine the cost of this is around 400 rupees. 400 రూపీస్కి ఇంత మంచి పేరు వచ్చింది. అండ్ ఈ కాస్ట్ చూసే నేను తీసేసుకున్నాను. అండ్ ఎప్పుడైనా ఇలా సింపుల్గా పెట్టుకొని అలా వెళ్తే నోబడీ కెన్ రికగ్నైజ్ కూడా ఇది పిచ్చిది అనేసి. బట్ స్టిల్ దే లుక్ నైస్, చాలా బాగున్నాయి. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ ప్రెటీ. సో ఈ షాప్ వచ్చేసి నేను గుంటూరులో మనకి హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా, ఎక్కడది పట్నం బజార్. సో ఆ పట్నం బజార్లో మనకి మీరు వెళ్ళి హోల్సేల్ షాప్స్ అని అడిగితే వాళ్ళే ఇస్తారు. సో వాళ్ళే చూపిస్తారు. సో అక్కడికి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు షాప్ పేర్లు ఏం గుర్తులేవు, బట్ యా యూ కెన్ ట్రై. సో ఇవన్నమాట ఫస్ట్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ విచ్ ఆర్ వెరీ ప్రెటీ. సో ఈ సెట్ కూడా నేను అక్కడే తీసుకున్నాను, నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో దిస్ వాజ్ ద ఫస్ట్ పెయిర్. అండ్ దెన్ ఇంకో పెయిర్ వచ్చేసి సేమ్ నాకు ఇదే సిల్వర్లో కూడా ఉండింది ఇలాంటి టైపే. సో ఇది కూడా నచ్చింది. అండ్ ఇవైతే తీసుకున్నాను. దీస్ వర్ ద ప్రిటీ ఇయర్ రింగ్స్. సో సేమ్ ఇదే టైపు సిల్వర్లో కూడా ఉన్నాయి. సో చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి కూడా. అండ్ ఇవి కూడా అంతే అరౌండ్ 600 to 700 కాస్ట్లో వచ్చాయి. అండ్ చాలా అంటే మనకి యూనిక్గా ఉన్నాయి. సో మనం ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా మన ఫేస్ కనుక కర్వ్డ్ షేప్లో ఉంటే కనుక మనం లాంగ్ ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేసుకుంటే వీ లుక్ ప్రెటీ. అండ్ హూస్ ఫేస్ ఇస్ చబ్బీ అండ్ బబ్లీ దే కెన్ సెలెక్ట్ దిస్ టైప్ ఆఫ్ స్టడ్స్. ఇదొక చిన్న టిప్. సో ఇవైతే ఒకసారి ఊరికే పెట్టుకొని చూస్తా. సో దీస్ వర్ ఇలా ఉన్నాయన్నమాట ఇయర్ రింగ్స్. ఇవైతే చాలా బాగున్నాయి. సో వెన్ యూ ఆర్ హ్యావింగ్ అ కర్వ్డ్ ఫేస్, ఐ మీన్ లైక్ క్రాస్ ఫేస్ కానీ మనకి చిన్ ఇలా ఉంటే కనుక వీ షేప్లో కానీ ఇలాంటి ఫుల్ లాంగ్ ఇయర్ రింగ్స్ మనకి బాగుంటాయి. రౌండ్ ఫేస్ వాళ్ళకి చాంద్బాలీస్ బాగుంటాయి. అండ్ దే విల్ ఈవెన్ హ్యావ్ దాట్ అనమాట, ఐ మీన్ స్టడ్స్ కూడా. సో దిస్ ఇస్ వాట్ ద సెకండ్ పెయిర్ వాజ్. అండ్ సారీ నేను వీటికి ఏమి డిస్క్రిప్షన్లో లింకులు అలాంటివి ఏమి ఇవ్వట్లేదు, బట్ ఇవన్నీ మీకు నేను ఆల్రెడీ అంతకుముందు జ్యువెలరీ ప్రొవైడ్ చేసిన వాళ్ళ దగ్గర కూడా దొరుకుతాయి, మీరు ట్రై చేయొచ్చు. జస్ట్ మీ స్క్రీన్ షాట్ తీసుకొని ఇలాంటి మోడల్ కావాలి అంటే కనుక ఎలాంటి 1 గ్రామ్ గోల్డ్ షాప్ వాళ్ళైనా ఇస్తారు. బట్ ఐ డోంట్ నో అబౌట్ ద కాస్ట్. దోస్ వర్ ద సెకండ్ పెయిర్. అండ్ దెన్ నేను బ్యాంగిల్స్ తీసుకున్నాను. చాలా యూనిక్గా అనిపించాయి. బేసిక్లీ నేను ఇలాంటివి గోల్డ్లో చేయించుకోవాలని చెప్పి ఈ మోడల్ తీసుకున్నాను. సో ఇవి చూపించి చేయించుకుందాం అనేసి. చాలా యూనిక్గా ఉన్నాయి. దీస్ వర్ ద బ్యాంగిల్స్ అండ్ దీస్ వర్ ఆల్సో కాస్టింగ్ అరౌండ్ 550 రూపీస్. ఈ ప్రైసెస్ అన్ని చూస్తే నాకు చాలా అంటే వెరీ రీజనబుల్గా అనిపించాయి. సో గుంటూరులో ఉన్న వాళ్ళైతే యూ కెన్ ట్రై ఇట్ అవుట్. ఉంది కాబట్టి టెంపుల్ జ్యువెలరీస్ ఒకటి తీసుకున్నాను అనమాట. వెరీ గ్రాండ్ అష్టలక్ష్మి బుట్ట. నాకు తెలిసి చాలా మంది దగ్గర కూడా ఈ కలెక్షన్ ఉండే ఉంటుంది. దిస్ ఈజ్ అ వెరీ వెరీ ప్రెటీ పీస్. అసలు పెట్టుకుంటేనే ఫుల్ గ్రాండ్గా అనిపిస్తుంది. దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్.
ఇవి వెయిట్ ఎక్కువ ఉంటాయని అయితే అనుకోకండి, అస్సలు వెయిట్ లేవు అండ్ వెరీ గుడ్. అండ్ ఇవైతే నాకు 650 రూపీస్ పడ్డాయి. ఇవి మనకి ఆన్లైన్లో కానీ బయట కానీ అంటే ఇంత రీజనబుల్గా వస్తాయో లేవో నాకు తెలీదు, బట్ నాకైతే మంచి హోల్సేల్ ప్రైస్ అనిపించింది. సో అందుకనే తీసేసుకున్నాను. సో ఎవరికైనా కావాలంటే డూ ట్రై ఇట్ అవుట్. అండ్ ఇవే ఇయర్ రింగ్స్ మీరు సేమ్ 1 గ్రామ్ గోల్డ్ షాప్ వాళ్ళని అడిగినా కూడా సేమ్ ఇవే అవైలబుల్గా ఉన్నాయి ఆన్లైన్లో కూడా, బట్ ఐ డోంట్ నో అబౌట్ ద కాస్ట్. సో మీరు ట్రై చేయండి. ఇవైతే నాకైతే 650 రూపీస్ పడ్డాయి అండ్ దీస్ వర్ వెరీ ప్రిటీ. మై ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అయితే ఇవే అనమాట, వాటిలో కన్నా ఇది. సేమ్ ఇవే మనకి సిల్వర్లో కూడా దొరుకుతున్నాయి, కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. అండ్ ఇవేమో స్టడ్స్, మీరు ఆల్రెడీ చూసారు కదా నేను పెట్టుకున్నవి. ఇవి స్టడ్స్, ఇవి నార్మల్ సీజెడ్ స్టోన్స్ కాదు మనకి, ఇవి డిఫరెంట్ స్టోన్స్. కొంచెం మనకి లుక్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇన్ని తీసుకొని నాకు యష్మితకి ఏం తీసుకోకపోతే నన్ను ఇంట్లోకి కూడా రానివ్వదు యష్మిత. సో అందుకని యష్మితకి కూడా ఒక నెక్ సెట్ తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను. యష్మితకి వచ్చేసి ఐ టుక్ ది సింపుల్ ఇది ఒకటి తీసుకున్నాను. ఇలా ఉంటుంది. దాని మీదకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. అండ్ ఇది కూడా అంతే 500 అలా పడింది. వెరీ రీజనబుల్ అయితే అనిపించింది. ఈవెన్ మీరు విజయవాడలో ఉన్న హైదరాబాద్లో ఉన్న ఎక్కడున్నా సరే హోల్సేల్ షాప్స్ ట్రై చేసి కొనండి, అప్పుడు మనకి కొంచెం pretty రీజనబుల్గా ఉంటుంది. ప్లస్ ఇప్పుడు ఇంకా లాక్డౌన్ కాబట్టి ఇంకా అయితే ఇప్పుడైతే కొనలేము. సో ఇవైతే నా దగ్గర నేను ప్రస్తుతానికి కొన్న ఇయర్ రింగ్స్ అండ్ ఇవి కలెక్షన్ అనమాట, బ్యాంగిల్స్ కలెక్షన్. సో అది ఇంకా ఈ వీడియోలో నేను మా మమ్మీ చేసిన చికెన్ పకోడీ వీడియో లైక్ క్లిప్ కూడా యాడ్ చేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ డూ ట్రై ఇట్ అవుట్ అండ్ లెట్ మీ నో, బికాస్ చాలామంది అమ్మ వంటకి ఫ్యాన్ అయ్యారు అండ్ చాలామంది ఓటింగ్ కూడా పెడితే యూ వాంట్ మమ్స్ కుకింగ్ ఆర్ కిడ్స్ వీడియోస్ అంటే మమ్స్ కుకింగ్ అని పెట్టారు. సో అందుకని అది కూడా యాడ్ చేస్తాను, చూసేయండి. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను, ప్లీజ్ డోంట్ ప్యానిక్. కోవిడ్ గురించి చాలామంది ప్యానిక్ అవుతున్నారు. సో డోంట్ గెట్ ప్యానిక్, జాగ్రత్తగా ఉండండి, స్టే హోమ్, స్టే సేఫ్, న్యూస్కి దూరంగా ఉండండి. అంటే ఇలాంటి కోవిడ్ రిలేటెడ్ న్యూస్కి కొంచెం దూరంగా ఉండండి, కొంచెం ప్రశాంతంగా ఉంటాము. అది చూసిన దగ్గర నుంచి ప్యానిక్కే. అండ్ సిమ్టమ్స్ అనిపిస్తే గో గెట్ ఇట్ టెస్టెడ్. ఎంత ఫాస్ట్గా టెస్ట్ చేయించుకుంటే అంత మంచిది. అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. సిమ్టమ్స్ ఉంటే టెస్ట్ చేయించుకోండి, నెగిటివ్ వస్తే ఆల్ రైట్, పాజిటివ్ వస్తే జస్ట్ యూజ్ ద ట్యాబ్లెట్స్, నథింగ్ విల్ హ్యాపెన్, యూ విల్ బీ ఫైన్, బీ సేఫ్ అండ్ యూ విల్ స్టే సేఫ్ అది. సో అదనమాట ఇవాళ వీడియో. సో రెసిపీ యాడ్ చేస్తాను, అది చూసేసాక అప్పుడు బాయ్ బాయ్ చెప్పండి. అండ్ ఇఫ్ యూఆర్ న్యూ టు మై ఛానల్ డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. శారీ ఒకసారి చూపిస్తాను. సో చికెన్ పకోడీకి అయితే మనం చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, మీరు బోన్లెస్ అయినా తీసుకోవచ్చు లేదంటే చెస్ట్ పార్ట్ అయినా తీసుకోవచ్చు. బోన్లెస్ అయితే ఇంకా బాగుంటుంది, బట్ ఇదైతే 50% బోన్స్ 50% వితౌట్ బోన్స్ అనమాట. సో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం మీకు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి, పసుపు, ఉప్పు అండ్ ధనియాల పొడి. ధనియాల పొడి అంటే ఫ్రెష్గా ధనియాలు ఫ్రై చేసి దంచిన పొడి. సో ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు, కొంచెం ధనియాల పొడి ఎక్కువే వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ సాల్ట్ కూడా చూసి వేసుకోండి. అండ్ దీంట్లోనే మనము మంచిగా మనకి థిక్గా అవ్వాలి, వేయడానికి రావాలి అనేటట్టుగా కొంచెం బ్యాటర్ ఫామ్ అవ్వాలి కదా మనకి. సో అలా కావాలి అనడానికి మనం దీంట్లో కార్న్ఫ్లోర్ అండ్ మైదా వేస్తాము. కార్న్ఫ్లోర్ వచ్చేసి ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ పడుతుంది అండ్ 1.5 స్పూన్ ఆఫ్ మైదా పడుతుంది. సో ఇది మీరు చూసుకొని వేసుకోండి, మనకి ఏంటంటే లూజ్ అవ్వకూడదు మరి.
సో అది ఇంకొంచెం 1-2 స్పూన్స్ ఎక్స్ట్రా వేసినా ప్రాబ్లమే ఉండదు. అండ్ కొంచెం క్రిస్పీగా అవ్వడానికి అని చెప్పేసి మై మామ్ యాడెడ్ బియ్యం పిండి కూడా వేసిందనమాట. బియ్యం పిండి ఒక 1/2 స్పూన్ 1 స్పూన్ అలా బియ్యం పిండి అయితే వేసింది. ఇదిగోండి 1 స్పూన్ వేసింది బియ్యం పిండి. సో 1 ఫుల్ స్పూన్ ఆఫ్ బియ్యం పిండి వేసి ఇది బాగా మనం లెమన్ మంచిగా ఒక 1.5 కప్ 1.5 మొత్తం లెమన్ అంతా పిండింది దీంట్లో. సో మంచిగా లెమన్ ఇంకా ఎగ్ వేసుకోవాలి. 1 ఫుల్ ఎగ్ అయితే వేసుకోవాలి. సో ఫుల్ ఎగ్ వేసేసుకొని సో చికెన్ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ 2 ఎగ్స్ వాడింది. సో వేసేసుకొని బాగా కలిపేసుకొని ఆల్మోస్ట్ ఒక 2 to 3 అవర్స్ నానబెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఆఫ్టర్నూన్ నానబెట్టుకొని ఈవినింగ్ స్నాక్స్ లాగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇలా అయితే రెడీ అయిపోయింది మ్యారినేషన్. ఇంకా దీంట్లో కొంచెం మా మమ్మీ 1/2 స్పూన్ ఒక 1 స్పూన్ కార్న్ఫ్లోర్ అండ్ 1/2 స్పూన్ మైదా అయితే వేసింది అనుకుంటా తర్వాత, బికాస్ కొంచెం లూజ్గా ఉంది కాబట్టి. సో మీరు చూసుకొని వేసుకోండి ఎంత కావాలి ఏంటి అని. సో ఇలా వేసుకున్నది మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా బాగుంటుంది, బయట పెట్టకండి పాడైపోతుంది. సో ఇలా రెడీ అయినది. ఇది అయితే బ్రెడ్ క్రమ్స్, ఫ్రెష్ బ్రెడ్ అయినా ప్రాబ్లం లేదు, మిక్సీ వేసేసి ఆ బ్రెడ్ క్రమ్స్లో వేసేసి వేసుకోవడమే. అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మ దీంట్లో గరం మసాలా ఫ్రెష్గా దంచి అప్పటికప్పుడు వేసిందనమాట. చెక్క, లవంగం అండ్ బిర్యానీ దినుసులు అన్నీ కలిపి మిక్సీ వేసి ఇచ్చేసిందనమాట. ఇది 1/2 స్పూనే, అది మీ దగ్గర రెడీమేడ్గా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. వేసుకొని మనం ఇలా చూస్తున్నారు కదా, నేను అందుకనే ఈజీగా ఉంటుంది చూస్తేనే చెప్పడం కన్నా. సో అలా అయితే ఫ్రై చేసుకోవాలి. అండ్ దే వర్ టేస్టింగ్ అమేజింగ్, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ బాగా కుక్ అయినాయి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి, హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బయట కుక్ అవుతుంది, లోపల కుక్ అవ్వదు. సో మంచిగా లో ఫ్లేమ్లో అలా కుక్ చేసేసుకొని ఎంజాయ్ చేసేయడమే. యష్మితకి ఫేవరెట్ స్నాక్. బేసిక్లీ అది 2 వీక్స్ నుంచి KFC కావాలని అడుగుతుంది. సో దిస్ ఇస్ ఇండియన్ స్టైల్ KFC అని చెప్పి ఇచ్చేసాం. ఇండియన్ KFC చికెన్ పకోడీ నానా. టేస్ట్ చేసి చెప్పు. చల్లారిని తిను, వేరే తిని, ఇవి తిని, ఇవి తిని.